బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ నిన్న తిరుపతిలో గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గెస్ట్గా వచ్చి మూవీ యూనిట్ని విష్ చేశారు. వెంకయ్య ఈ ఫంక్షన్లో చాలా బాగా మాట్లాడారు. మాటల మధ్యలో పంచులు ప్రాసలు వాడి అందరినీ నవ్వించారు. నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు, కానీ సినిమా వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ సత్తా కూడా తెలుసు అంటూ స్పీచ్ స్టార్ట్ చేసిన వెంకయ్య నాయుడు సినిమా విషయాలన్నీ మాట్లాడుతూ మధ్యలో యాంకర్ సుమ గురించి కాసేపు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమని రోజు చూసినా, ఆమె మాటలు రోజు విన్నా బోర్ అనిపించదు. ఎందుకంటే సుమ తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగుదనం ఉట్టిపడేలా, మనం అందరం గర్వించేలా చక్కటి తెలుగులో మాట్లాడుతూ ఉంది. మనమంతా ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై ఆసక్తి తగ్గిపోయింది. చాలా మంది మాట్లాడే తెలుగుకి తెగులొచ్చింది. ఇంట్లో పిల్లలకి మమ్మీ డాడీ అని పిలవమని చెప్తున్నాం. చక్కగా తెలుగులో అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది, అదే మమ్మీ అంటే మూతి నుండి వస్తుంది అనగానే స్టేజ్ మీద ఉన్న క్రిష్తో సహా చంద్రబాబు అందరూ నవ్వేశారు. మనమందరం మమ్మీ డాడీ బీడీ కేడీ ఇలాంటివన్నీ వదిలేసి మన భాషని, చరిత్రని, కట్టుబాట్లని, సాంప్రదాయాల్ని గౌరవించుకోవాలి, కొనసాగించుకోవాలి అనేసి చివరిలో సుమ, నువ్వు చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతున్నావు, మా వాళ్ళంతా నిన్ను చూసి నేర్చుకోవాల్సింది, నువ్వు కూడా మా తెలుగుదానివే, ఆ కట్టు, ఆ బొట్టు, ఆ మాట, ఆ పాట, ఆ ఆట అన్నిటి ద్వారా మన పద్ధతులని గౌరవిస్తున్నావు, అందుకుగాను నీకు కూడా నా అభినందనలు అన్నారాయన. బోయపాటి సీను, డి సురేష్ బాబు, శ్రేయాశరణ్, హేమమాలిని, సిరివెన్నెల, సాయి మాధవ్ బుర్రా, చిరంతన్ భట్తో పాటు బాలయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ ఫంక్షన్కి వచ్చారు. జనవరి 2వ వారంలో గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ కాబోతుంది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.